హలో అండి, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్. చాలా బాగుంటుందండి. చపాతీ రోటీలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 ఇంచ్ చెక్క, 3 లవంగాలు, 2 ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ నూనె వేడెక్కిన తర్వాత 1 ఉల్లిపాయ, 1 క్యాప్సికమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో 1 టీ స్పూన్ బటర్ వేసి బటర్ కరిగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 200 గ్రాముల పన్నీర్ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు అలాగే 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే కళాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ బటర్ వేసి బటర్ కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని అలాగే దానిలోకి ఒక 10 ml వరకు వాటర్ పోసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ మసాలా పేస్ట్ అనేది కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె అనేది సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మూత తీసి చూస్తే మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె సపరేట్ అవుతూ కనిపిస్తుందండి. అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి క్రష్ చేసి పెట్టుకున్న కసూరి మేతి యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర అలాగే 1/8 కప్ అంటే పావులో సగం కప్ క్రీమ్ యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మీ దగ్గర క్రీమ్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని నాన్, పరోటా, రోటీ, చపాతీ, పలావ్, ఫ్రైడ్ రైస్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి, మన రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.